అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన వైఎస్ఆర్సీపీ అధినేత ఓనర్ కురసాల కన్నబాబు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేంటిది, వైసీపీ ఓనర్ జగన్మోహన్ రెడ్డి గారు కురసాల కన్నబాబు అంటారేంటి అనుకుంటున్నారా? వాస్తవానికి వైఎస్ఆర్సీపీ ఓనర్ జగన్మోహన్ రెడ్డి కాదు, అలాగే కురసాల కన్నబాబు కూడా కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించింది తెలంగాణకు చెందినటువంటి శివకుమార్. ఆయన్ను బెదిరించారో, భయపెట్టారో, లేదంటే ఆయనే అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారో తెలియదు, కానీ ఆ పార్టీని అయితే వీళ్ళు అద్దెకు తెచ్చుకోవడం జరిగిందనమాట. ఆ అద్దె పార్టీకి ఎంతమంది అయినా కూడా ఓనర్లు ఉండొచ్చు. అట్లా ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు రెంట్ కడతా ఉన్నారు ఆ పార్టీకి, ఓనర్కి. తర్వాత కురసాల కన్నబాబుని ఎందుకు ఓనర్ అన్నామంటే, మొన్న ద్వారంపూడి చంద్రశేఖర్ గారు మన కురసాల కన్నబాబుకి వైఎస్ఆర్సీపీ పార్టీని నడిపించగల శక్తి ఉంది అని చెప్పేసి ఒక సభలో మాట్లాడడం జరిగింది. దాని అర్థం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీని నడిపే శక్తి లేదు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ అధోగతి పాలైంది అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఆయన మనసులో మాటని బయటికి చెప్పారో లేదో మరి తెలీదు. బట్ మన కురసాల కన్నబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతారో ఒకసారి విందాం. ఇప్పుడు ఏమంటున్నారు లోకేష్ గారు, మా గౌరవ సభ్యురాలు ఎమ్మెల్సీ గారు వరదు కళ్యాణి గారు మాట్లాడితే, మీరు ఇంగ్లీష్ చదవండి, తెలుగు కాదు అంటారు. ఆయన ఒక్కడే ఇంగ్లీష్ చదవాలి, మిగతా వాళ్ళందరూ తెలుగు చదువుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం పెడతాను అంటే జగన్ గారు వ్యతిరేకించింది ఎవరు? మీరే కదా. కన్నబాబు గారు ఏమంటారంటే, లోకేష్ గారు ఒకరే ఇంగ్లీష్ మీడియం చదవాలి, రాష్ట్రంలో ఉన్న మిగతా వాళ్ళంతా తెలుగు మీడియంలో చదువుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొని వస్తే వ్యతిరేకించింది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈయన మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా కన్నబాబు గారు, మీరు ఒక విలేకరి, జర్నలిస్ట్ కదా, మీకు అన్నీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ ఎంతెంత నొక్కేశారు, ఏ సూట్ కేస్ కంపెనీలు పెట్టారు, ఏ కంపెనీల ద్వారా ఎంతెంత లావాదేవీలు చేశారు, ఆర్థిక నేరాలు ఎన్ని చేశారు, ఇవన్నీ సిబిఐ కంటే ముందు, ప్రభుత్వానికంటే ముందు, ప్రతిపక్షాల కంటే ముందు, మీడియా ఛానళ్ళ కంటే ముందు మీకే తెలుసు. ఎందుకంటే ఆ స్టింగ్ ఆపరేషన్లు చేసింది మీరే కాబట్టి. జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైలుకు పంపించడంలో ప్రధాన పాత్ర మీదే కాబట్టి. అసలు ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం అనేది ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారా? అది నాలుక తాటి మట్ట. చంద్రబాబు నాయుడు గారు 2017లో ఏదైతే మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే తొలిసారి ఆ రోజు ఇదే సాక్షి మీడియా, ఇదే సాక్షి పేపర్ ఏం వాగారండి, మాతృభాషకు మంగళం అని చెప్పేసి పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్ కింద రాయలేదా? తెలుగును చంపేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఇంతింత ఆర్టికల్స్ రాయలేదా? దాని మీద గంటల కొద్ది డిబేట్లు చెప్పలేదా? లక్ష్మీ పార్వతిని, ఆ యార్లగడ్డను, వీళ్ళందరినీ పోగేసి జనాలలో వ్యతిరేకత తీసుకురాలేదా? తెలుగు భాషను చంపేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి. జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారా? జనాలు మర్చిపోవచ్చు, మీరు మర్చిపోవచ్చు, మీ నాయకుడు మర్చిపోవచ్చు, మీ పార్టీ వాళ్ళు మర్చిపోవచ్చు, మీ కులం మీడియాలు మర్చిపోవచ్చు. ఎవ్వరు మర్చిపోయినా గూగుల్ మర్చిపోదుగా. ఇట్లా కొడితే అట్లా వస్తుంది. తెలుగులో ఇచ్చేసాం ఉద్యోగాలు 4 లక్షలు అని చెప్పి ఇంగ్లీష్లో ఇవ్వగల అవకాశాలు ఉన్నాయని చెప్పామంటున్నారు. అంటే ఒక్కో భాషలో ఒక రకంగా వస్తుంది అర్థం. సో ఇక్కడ 4 లక్షల ఉద్యోగాలు ఈ 9 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పేసి గవర్నర్ గారు చదివారట నిన్నటి సభలో. దానికి నారా లోకేష్ గారు చాలా క్లారిటీగా ఏం చెప్పారంటే, అమ్మ వరదు కళ్యాణి గారు, నువ్వు సరిగా విన్నట్టు లేవు. మీరు అసలు సభకు వచ్చిందే లేటుగా, వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి పోడియం దగ్గర అరుస్తూ ఉంటే గవర్నర్ గారు చెప్పింది మీకు ఎట్లా వినపడుతుంది? 4 లక్షల ఉద్యోగ కల్పన మేము చేసామని గవర్నర్ గారు చదవడం జరిగిందే కానీ ఉద్యోగాలు ఇచ్చామని మేము ఎక్కడా చెప్పలేదమ్మా. ఆ ఉద్యోగ కల్పన ఏ విధంగా చేశాము అంటే, ఈ 9 నెలల కాలంలోనే గూగుల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, టీసీఎస్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, భారత్ ఎలక్ట్రానిక్ ఏరోస్పేస్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, కళ్యాణి స్ట్రాటజిక్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, రిలయన్స్ బయోగ్యాస్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, టాటా పవర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, ఆర్సిలర్ మిట్టల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, ఇస్రో రీసెర్చ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. దీంతో పాటు కేంద్ర సంస్థలు 13 యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. కేవలం ఈ 9 నెలల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి. ఈ కంపెనీలు ఏవైతే తొందరలో కార్యకలాపాలు మొదలు పెట్టనున్నాయి, అవన్నీ వాటి కార్యకలాపాలు పూర్తి స్థాయిలో మొదలు పెడితే ఆయా కంపెనీల ద్వారా లక్షల్లో ఉద్యోగాలు నిరుద్యోగులకు వస్తాయి. అది నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. వరదు కళ్యాణి గారు ఆవిడి మాటల్ని పట్టుకొని ప్రెస్ మీట్ పెట్టినటువంటి కురసాల కన్నబాబు గారు. సో ఇది మ్యాటర్.
మ్యాటర్ పూర్తిగా తెలుసుకోండి కన్నబాబు గారు. మీరు మ్యాటర్ తెలుసుకోవడంలో ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో మాకు అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి, విజయసాయి రెడ్డి గారి మ్యాటర్లు మీరే తెలుసుకున్నారు. వి ఆల్ నో దట్. సో ఏదో ఆ పార్టీని హస్తగతం చేసుకోవడానికి మీరు మీ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పేసి ట్రై చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. ఓకేనా? ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కదిరికి పులివెందులు చాలా దగ్గర, కదిరిలో గొడ్డళ్ళు ఫేమస్. ఆ గొడ్డళ్ళకి తలకాయలు చాలా ఇంట్రెస్ట్. చూసుకోండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.